నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్ప సినిమా సీన్ రివర్స్ అయింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ అధికారులని దడదడలాడించిన సీన్ పుష్ప సినిమాలో ఉంటే, రియల్ సీన్ లో ఐకాన్ స్టార్ చెమటలు కక్కాల్సి వచ్చింది. పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక బన్నీ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఒక్కో ఆధారాన్ని ముందు పెట్టి వివరణ కోరుతుంటే గొంతులో తడి ఆరిపోయింది. తెలీదు, గుర్తులేదు, కావాలని చేయలేదు, ఇలాంటివి పొడి పొడి సమాధానాలతోనే సరిపెట్టుకున్నాడు అల్లు అర్జున్. తొలి రోజు విచారణలోని భాగంగా అల్లు అర్జున్ ను ప్రధానంగా పోలీసులు 10 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మధ్యంతర బెయిల్పై ఉన్న సినీ హీరో అల్లు అర్జున్ ను మంగళవారం చిక్కడపల్లి పోలీసులు విచారించారు. డీసీపీ ఆకాంక్ష్ కుమార్, ఏసీపీ రమేష్ కుమార్, సీఏ రాజులు అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదట పేరు, తండ్రి పేరు, పిల్లల పేర్లు, ఇంటి అడ్రస్ తదితర సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత అసలు కథ మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రధానంగా 10 ప్రశ్నలను అల్లు అర్జున్ కు సంధించినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అల్లు అర్జున్ నీళ్లు నమిలినట్లు సమాచారం. తరచూ మంచినీళ్లు కావాలని అడిగి తెప్పించుకున్నట్లు తెలిసింది. గంటకు కనీసం 6 సార్లు మంచినీళ్లు తాగుతూ బన్నీ విచారణలో గడిపినట్లు పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు అడిగే ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ ఎక్కడా సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటివేత ధోరణి అవలంబించినట్లు తెలిసింది. ఇంతకు బన్నీని పోలీసులు ఏమడిగారో, ఆయన దానికి ఏం సమాధానం చెప్పారు అనేది మాత్రం ఆసక్తికరమైన అంశంగా మారింది. సంధ్య థియేటర్కు ఎందుకు వెళ్లారు? డిసెంబర్ 4వ తేదీ రాత్రి సంధ్య థియేటర్కు ఎందుకు పోయారు అని పోలీసులు మొదటి ప్రశ్నగా అడిగినట్లు తెలిసింది. థియేటర్ యాజమాన్యం ఆహ్వానిస్తే వెళ్లారా, మీ అంతటి మీరే వెళ్లారా అని అర్జున్ను అడిగినట్లు సమాచారం. పుష్ప సినిమా ప్రీమియర్ షో చూడడానికి వెళ్లారని అర్జున్ బదులిచ్చినట్లు తెలిసింది. ప్రతి సినిమాను సంధ్య థియేటర్లోనే చూడడం అలవాటు అని చెప్పినట్లు సమాచారం. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారు? సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగుడి ఉన్నారు. జన సమర్థం ఉన్న ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు సెలబ్రిటీలు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలి. మీరు ఎవరి అనుమతి తీసుకున్నారని పోలీసులు అడిగినట్లు తెలిసింది. పోలీసుల అనుమతి ఉందనే సమాచారం తనకుందని, అందుకే అక్కడికి వచ్చారని అర్జున్ చెప్పినట్లు తెలిసింది. అనుమతి లేకుండా రోడ్ షోలు ఎందుకు చేశారు? థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు మీరు వచ్చారని తెలిసేలా రోడ్ షో ఎందుకు చేశారు అని బన్నీని పోలీసులు అడిగినట్లు తెలిసింది. కార్ రూఫ్ టాప్ తెరిచి అభివాదం చేయకుంటే మీరు వచ్చారనే సంగతి ప్రేక్షకులకు తెలిసేది కాదు. మీరు అలా చేయడం వల్లే జనం మిమ్మల్ని చూడ్డానికి ఎగబడి తొక్కిసలాటకు దారితీసింది కదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. తన అభిమానులను పలకరించాలనే ఉద్దేశంతోనే అలా చేతులు ఊపాను తప్ప తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలిసింది. పోలీసుల పర్మిషన్ లేదని తెలియదా? పోలీసుల పర్మిషన్ ఉందని ఎవరో చెప్పారు అంటున్నారు. అసలు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి మీకు తెలియదా అని అడిగినట్లు తెలిసింది. పోలీసుల పర్మిషన్ ఉందని చెబితేనే వచ్చానని అల్లు అర్జున్ బదులిచ్చినట్లు సమాచారం. పర్మిషన్ లెటర్ చూపిస్తారా? పోలీసుల పర్మిషన్ ఉందని ఎవరో చెప్పారు అంటున్నారు. పర్మిషన్ లెటర్ చూసారా? మీరు అడిగారా? మీ వద్ద ఉందా? ఉంటే చూపిస్తారా అని నిలదీసినట్లు తెలిసింది. అయితే తాను పర్మిషన్ లెటర్ చూడలేదని, చెప్పిన వారి మాటలను నమ్మారని అల్లు అర్జున్ వివరించారని సమాచారం. పోలీసులు వెళ్లమన్నా ఎందుకు వెళ్లలేదు? థియేటర్లో తొక్కిసలాట జరిగిందని పోలీసులు మీకు చెప్పారు, వెళ్లిపోవాలని కోరారు. అయినా సరే ఎందుకు పోలేదు అని ప్రశ్నించినట్లు తెలిసింది. సినిమా ప్రారంభంలో తనకు పోలీసులు వెళ్లిపోవాలని చెప్పలేదని, కొద్దిసేపటి తర్వాత చెప్పారని, చెప్పిన వెంటనే వెళ్లిపోయారని వివరించినట్లు సమాచారం. మహిళ మరణించిందని ఎప్పుడు తెలుసు? తొక్కిసలాటలో మహిళ మరణించిందనే విషయం ఎప్పుడు తెలిసింది అని అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం తెలిసిందని అల్లు అర్జున్ చెప్పగా, అక్కడే ఉన్న పోలీస్ అధికారి నేనే మీకు చెప్పాను కదా అని నిలదీసినట్లు సమాచారం. నాకు సరిగ్గా కమ్యూనికేట్ కాలేదు అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో మరిన్ని ప్రశ్నలు అడిగితే నాకేమీ గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. మహిళ మరణం తెలిసి కూడా ఎందుకు వెళ్లలేదు? మహిళ మరణించిందని తెలిసి కూడా మీరు థియేటర్ వదిలి వెళ్లడానికి ఎందుకు ఇష్టపడలేదు? సినిమా అయిపోయేంత వరకు కూర్చుంటానని భీష్మించుకోవడానికి కారణమేమిటి అని అల్లును అడిగినట్లు సమాచారం. మహిళ మరణించిన విషయం తనకు కమ్యూనికేట్ కాలేదని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలిసింది. వెళ్లేటప్పుడు కూడా రోడ్ షో ఎందుకు చేశారు? అప్పటికీ తొక్కిసలాటలో మహిళ మరణించిందని తెలిసి కూడా మళ్లీ వెళ్లేటప్పుడు రూఫ్ టాప్ నుంచి చేతులోపుతూ రోడ్ షో చేయడం తప్పు కాదా అని పోలీసులు అడిగినట్లు తెలిసింది. తన అభిమానులకు అభివాదం చేశాను తప్ప రోడ్ షో చేయలేదని బన్నీ సమాధానమిచ్చినట్లు తెలిసింది. తొక్కిసలాటకు మీ బాధ్యత లేదా? మీరు థియేటర్కి రావడం వల్లనే జనం ఎగబడ్డారు. రోడ్ షో చేయడం వల్లనే మీరు వచ్చారని తెలిసింది. మిమ్మల్ని చూడాలని, మీకు దగ్గరగా రావాలని చేసిన ప్రయత్నం వల్లనే తొక్కిసలాట జరిగింది. దీనికి మీ బాధ్యత లేదా అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది.
తొక్కిసలాట జరుగుతుందని తాను ఊహించలేదని బన్నీ సమాధానం చెప్పినట్లు సమాచారం. ప్రధాన ప్రశ్నలతో పాటు అనేక అనుబంధ ప్రశ్నలు కూడా పోలీసులు సంధించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రశ్నకు ముక్తసరిగా సమాధానం చెప్పిన అల్లు అర్జున్ అనుబంధ ప్రశ్నలకు మాత్రం ఎక్కువగా తెలియదు, గుర్తులేదు, కమ్యూనికేట్ కాలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు లాంటి సమాధానాలు ఇచ్చినట్లు తెలిసిందే.